అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ అభి. ఈరోజు మంచి టేస్టీ కర్రీతో మీ ముందుకు వచ్చేసాను. ఎగ్ కీమా కర్రీ. ఇది చపాతీలోకి, పరోటాలోకి, అన్నంలోకి తింటే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక గిన్నె తీసుకొని వాటర్ పోసి 5 ఎగ్స్ని వేసి ఉడకపెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఉడికించుకున్న ఎగ్స్ని ఈ విధంగా సన్నగా తురుముకుందాం. అన్ని ఎగ్స్ని ఈ విధంగానే ఒక ప్లేట్లోకి తురిమి పక్కన పెట్టుకోండి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకుని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 రెమ్మలు కరివేపాకు వేసి పచ్చివాసన పోయిన తర్వాత ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద సైజు టమాటా ముక్కల్ని మిక్సీ పట్టుకొని ఆ ప్యూరీని వేసి రుచికి సరిపడ సాల్ట్, 1 స్పూన్ కారము, 1 స్పూన్ పసుపు వేసి మొత్తం కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించండి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఆయిల్ మొత్తం పైకి రావాలి. ఈ విధంగా వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఎగ్స్ సన్నగా తురిమి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వేసి కొంచెం జ్యూసీగా కావాలి అంటే కొంచెం వాటర్ పోద్దాం. కర్రీ కూడా కొంచెం గ్రేవీగా ఉంటుంది. చపాతీలోకి తిన్నప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది. మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచండి. తర్వాత ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసి మొత్తం కలిపి ఒక 5 నిమిషాలు మసాలా కర్రీకి పట్టే విధంగా ఉంచి తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. అంతే, మన సింపుల్ ఎగ్ కీమా కర్రీ చపాతీలోకి కానీ, పుల్కాలోకి కానీ, రైస్లోకి కానీ సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. చపాతీకి బెస్ట్ కాంబినేషన్. సూపర్ టేస్ట్ ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.